రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రజా అభిమానాన్ని కోరుకుంటున్నాయని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా 5 కల్లు రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు, స్థానిక ఎంఈఓలు విజయకుమారి, బాబు, తిప్పస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి 20 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ, పాఠశాలల్లోనే ఉత్తమ విద్య బోధనతో పాటు విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, క్రీడా వస్తువులు అన్నీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. ఎస్ఆర్సి సంస్థ ద్వారా బడి పిల్లలకు, ఇంటర్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేపడతామని ప్రకటించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి బాలల ప్రభుత్వ వైన్కి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు బడిపాట కార్యక్రమం సందర్భంగా పిల్లలందరూ కూడా చాలామంది ఉత్సాహంగా 7వ వార్డులో ఉన్న స్కూల్కి వచ్చి మేము చేరుతామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించాలనే ఉత్సాహం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో అద్భుతమైన చదువు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు, అలాగే ఎంఈఓలు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు. వీళ్ళందరినీ పర్యవేక్షించేదానికి ముఖ్యంగా మా ఎవరైతే యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు, ఆయన నిత్యం ఎప్పుడు కూడా ఎప్పుడైతే పిల్లల కోసం చదువు బాగుండాలి, వాళ్ళ చదువు ఏ విధంగా ఉండాలని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఈ బడి పిల్లలకు కూడా పెట్టడం జరిగింది. ఒకటి తల్లికి వందనం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వాళ్ళకి ఖాతాలో, తల్లిల ఖాతాలో వేయడం కావచ్చు. అలాగే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం కూడా చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. మొన్ననే మేము ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతో సంతోషంగా ఆ భోజనాన్ని తింటున్నారంటే ఎంతో సంతోషాన్ని కూడా వెలుబుచ్చడం జరిగింది. అలాగే ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తున్నారో, బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అలాగే స్కూల్ డ్రెస్ కావచ్చు, అన్నీ కూడా చాలా నాణ్యమైన క్వాలిటీతో ఉన్న వస్తువులే ఇస్తున్నారు. అలాంటి వస్తువులు ఇస్తున్నందుకు ఎంతో విద్య అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలామంది ఈరోజు బడిబాట కార్యక్రమంలో ఇక్కడ 7వ వార్డుకి కనీసం 20 మంది పిల్లలు వచ్చి మేము గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తామని ముందుకు రావడం జరిగింది. అలా పాపను కూడా చేర్పిస్తామని కూడా అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 3వ తరగతి సంబంధించి ఏదైతే పావుకోళ్ళలో చదువుతున్న ఈ పాప, ఆ పాప కూడా నేను ఇదే గవర్నమెంట్ స్కూల్లో మన కళ్యాణదుర్గంలో టౌన్లో పట్టణంలో చేరుతాను. నాకు ఏదైతే ఉందో మా తల్లిదండ్రులకి నేను బరువు కాకూడదు. మాకు తల్లికి వందనం సంబంధించి 15,000 రూపాయలు వస్తున్నాయి, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు వస్తున్నాయి, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, మాకు మంచి చదువు ఇస్తున్నారు. అలాగే 100 రోజులు ఏదైతే ఉందో పిల్లలకి ట్యూషన్ రూపంలో మొన్ననే మనం 10th క్లాస్లో చూసాం. అది అంటే స్కూల్ అయిపోయిన తర్వాత 100 రోజులు ప్రోగ్రాం పెట్టి 100 రోజులు ప్రోగ్రాం ప్రకారంగా వాళ్ళకు చదువు చెప్పడంతో చాలా అద్భుతమైన విజయాలు కూడా వచ్చాయి, మంచి మార్కులు కూడా వచ్చాయి. పిల్లలకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది.